వంశీకి నచ్చిన కథలు కథా సంచిక నుండి శత్రువు. ఈ కథను రచించిన వారు చంద్రగారు. ఎండలు పోయినాక తొలకరి రోజులు. 3 రోజులుగా మత్తుగా ముస్తాబుగా ఉన్న ఆకాశంలో అప్పుడే పడమటి వైపు సన్నటి మబ్బుల వెనక సూర్యుడు కనిపించాడు. 3 రోజులుగా పట్టుకున్న వర్షం తగ్గి ఇంకా అప్పుడప్పుడు జల్లు కొడుతూనే ఉంది. పొలాల్లో నీళ్లు 2 అంగుళాల మేర నిలిచే ఉంది. దారంతా చిత్తడిగా ఉంది. అక్కడక్కడ రేగడి ఉన్న చోటల్లా కాలు పెడితే సర్రున జారిపోయేటట్టుంది. ఊళ్ళో జనం అవసరమైన పనులకి తప్ప బయటికి రావడం లేదు. జీతకాళ్ళు మటుకు తలల మీద దుప్పట్లో గొంగిల్లో కప్పుకుని పొలాలకు వెళ్ళి వస్తున్నారు. రాజయ్య పెంకుటిల్లు పెద్ద వీధికి చివర తూర్పు వైపు పసుపు తోటలు తగిలే చోటుంది. రాజయ్య ఇంటి తలుపులో నుంచుంటే చూపుకు చివరగా కనిపించేది అల్లంత దూరాన పచ్చకొండ. ఇప్పుడది మత్తుగా ఉన్న వాతావరణంలో మబ్బు పట్టి మబ్బుగా మబ్బులా ఉంది. అదిగో ఆ కొండ పక్కదారమ్మటే 3 ఆమడ వెడితే గైరమ్మ అత్తారూరు కొత్తూరు. రాజయ్యకు 3 ఆడపిల్లలు. పెద్దాళ్ళకిద్దరికి ఎప్పుడో పెళ్ళాం పోయాక పెళ్లిళ్లు చేశాడు. వాళ్ళనిచ్చిన ఊళ్ళు దరిదాపుల్లో లేవు. ఎక్కడో దూరానున్న అల్లులనే ఎంచాడు. కాని కడగొట్టు పిల్ల గైరమ్మకి దగ్గరలోనే కొత్తూరు సంబంధాన్ని చూశాడు. మెళ్ళో బేడెత్తు బంగారపు మంగళసూత్రాలు వేలాడే వేళకి గైరమ్మకి 15 నిండి 16 వచ్చినాయి. పెద్ద మనిషి ఏడాది తిరగకుండానే 3 బిడ్డలకి ఉన్న 6 ఎకరాలు కట్నాల కింద ఇచ్చి పెళ్లిళ్లు చేసి రుణం తీర్చుకున్నాడు రాజయ్య. గైరమ్మని అత్తారూరు పంపి ఇంకా నెల కాలేదు. ఇంటి తలుపులకు కిటికీలకు అరుగులకు వేసిన మొదుగు రంగులు సున్నపు ముగ్గులు ఈ 3 రోజుల వానకి కొట్టుకుపోయినాయి. అసలే తాతల నాటిదా పెంకుటిల్లు. ఎప్పుడో పెద్ద బిడ్డ పెళ్లినాడు కప్పు మీద పెంకు తిరగేశాడు. ఆ తర్వాత లేదు. అక్కడక్కడ పెంకు పగిలిపోయింది. ఆ సందుల్లోంచి జల్లు పడుతోంది. నులక మంచంలో వెల్లకిత్తలా పడుకున్న రాజయ్య పెంకు సందుల్లోంచి లేలేత వెలుగున్న ఆకాశాన్ని చూస్తున్నాడు. రాజయ్య కడుపు నిండా అన్నం తిని 3 రోజులవుతుంది. మరీ నీరసంగా ఉన్నప్పుడు మటుకు 4 మెతుకులు ఉడకేసుకున్నా సహించక చేయి కడుక్కుంటున్నాడు. గైరమ్మకి 2 నెలల నాడు పెళ్లి చేసి నెల క్రితం అత్తారూరు పంపినా రాజయ్యకి ఏనాడు ఒంటరిగా ఉన్నట్టుగా లేదు. గైరమ్మ పుట్టిన కాన్నించి తండ్రి చాటు బిడ్డే అవటానికి 3 ఆడపిల్లలే అయినా రాజయ్యకి గైరమ్మంటేనే ప్రేమ. పెద్దపిల్ల రత్నమ్మకి 2 ఎకరాలిచ్చి దూరంగా కాపరానికి పంపిన, రెండో దానికి ఇంకో 2 ఎకరాలిచ్చి దూరదేశానికి ఇచ్చిన, మిగిలి ఉన్న 2 ఎకరాలతోనూ ముద్దుల కూతురు గైరమ్మతోనూ తృప్తిగానే మిగిలిపోయాడు. గైరమ్మ కూడా సంబంధం చూసి ఆ 2 ఎకరాలు ఇచ్చి కొత్తూరు పంపాక రాజయ్యకిప్పుడు గుండెల మీద ఇంకే బరువు లేక హాయిగానే ఉన్నాడు. కానిప్పుడు 3 రోజులుగా రాజయ్య ఆ పెంకుటింట్లో ఒంటరిగా ఏకాకిగా చిక్కుకుపోయినట్టుంది. భయంకరమైన ఒంటరితనాన్ని భరించలేకుండా ఉన్నాడు. 3 రోజుల నాడు ఈ ముసురు ఇంకా పట్టక ముందు పొద్దున్నే మామూలుగా పొలానికెళ్ళాడు. పసుపు తోటలు మామిడి తోపు దాటి చెరువు గట్టెక్కేసరికి తమ పొలంలో ఎవరో అప్పటికే నాగళ్లు కట్టారు. గట్టు చివరికంటా పోయి వాలుగా ఉన్న ఊగుడు కొమ్మల్ని పక్కకి తప్పించి మరీ చూశాడు. అయినా ఆనవాలు పట్టలేకపోయాడు. మరుక్షణం గబగబా అంగలేస్తూ దాదాపు పరిగెత్తినంత వేగంగా గుట్లమట నడిచాడు. వరిమళ్ళు దాటాక అక్కడ మనుషులు స్పష్టంగా కనిపించారు. అప్పలయ్య, వాడి జీతగాళ్ళు. రాజయ్య కోపం వచ్చింది. దగ్గరగా వెళ్ళి అప్పలయ్యగాడికి ఎదురుగా నించుని, ఏందిరో అప్పలా, ఏంది కథ? తాగి అందరి పొలాలు నీ పొలాల లెక్కనే కనిపిస్తున్నాయి అని అడిగాడు కోపంగా తలకు చుట్టుకున్న కండువాన్ని తీసి భుజాన్నేసుకుంటూ. అప్పలయ్య నాగల్నెత్తి భూమిలోకి దిగేసి బురద చేతుల్ని దులుపుకుంటూ, గిట్ల రాయే రాజన్న అంటూ రాజయ్యని గట్టు మీద జువ్వి చెట్టు కిందకి పిలిచాడు. రాజయ్య ఓసారి జీతగాళ్లకేసి చూసి విసురుగా అప్పలయ్య దగ్గరికెళ్ళాడు. ముందు నువ్వు నాగిళ్ళు ఇడిసిపోతావా లేదా? రాజయ్య అప్పలయ్యని కోపంగా అడిగాడు. ఎందుకే రాజన్న, ముందు నువ్వు కోపం ఇడవరాదు, తర్వాత నే చెప్పింది నువ్వు. ఇప్పుడు నీ పొలం నాకొచ్చింది అన్నాడు అప్పలయ్య. రాజయ్యకు ఒళ్ళు మండుకొచ్చింది.
నీ అవ్వ నేనేమన్నా సచ్చిండ్రా ఏందిరా, నా పొలం నీకెట్లయ్యే? నన్ను అడుగుతవేంది? పోయి నీ అల్లున్నడుగు, నన్ను దున్నుకోమన్నాడు, ఏడాదికి ఇంతియ్యమన్నాడు. రాజయ్య ఎంత కోపంగా అడిగాడో అప్పలయ్య అంత తాపిగాను సమాధానమిచ్చాడు. రాజయ్యకు విషయం తెలియగానే తన చిన్నల్లుడు సాచి చెంపమీద కొట్టినట్టు అనిపించింది. రవంతసేపు అప్పలయ్యను చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి పొలం కేసి చూశాడు. తన పొలంలో 3 నాగళ్ళు 30 నాగళ్లుగా కనిపించినాయి. రాజయ్యకు ఒక్కసారిగా ముసల్తనం వచ్చినట్టుగా ఉంది. కళ్ళకి సరిగా ఏమీ కనిపించకుండా నిండా నీళ్లు నిండినాయి. గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి సూర్యుడు తూర్పు వైపు నిండుగా పైకొచ్చి నెమ్మదిగా కదులుతున్నాడు. చుట్టూ ఉన్న భూముల్ని గళ్ళుగళ్ళుగా విడదీసినట్టు గట్లమట మొలిచిన గడ్డి పసుపాకు పచ్చని గీతల్లా ఉంది రాజయ్యకి. తన గుండెని చిన్నలుడు ముక్కలు ముక్కలుగా కోసినట్టుగా ఉంది. ఓవైపు దుఃఖము, మరోవైపు కోపము. అలా ఇంటికొచ్చిన రాజయ్య 3 రోజులుగా ముసురు మూలాన ఇంట్లోంచి బయటకు కదలకుండా ఉండిపోయాడు. బయట ఆకాశంలో మబ్బుగా ఉన్న మబ్బులు ఇంకా విచ్చుకుని తెల్లటి వెలుగొచ్చింది. రాజయ్యకి 3 రోజులుగా మనసులో గూడు కట్టుకున్న ఆలోచనలు విచ్చుకున్నాయి. వెంటనే మంచంలోంచి లేచి బయటకొచ్చాడు. ఎదురుగా కంచెల కవతల పసుపు తోటలో తడి తడిగా ఉన్న ఆకులు సన్నగా వీస్తున్న గాలికి పసిబిడ్డ ఉయ్యాలలా ఊగుతున్నాయి. గొళ్ళెంపై మూత తీసి అందులోంచి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుని లోపలికొచ్చి చిలక్కొయ్యకు ఉన్న చొక్కాని తీశాడు. తలకి కండువా చుట్టాడు. గూట్లోంచి కప్పతాళం తీసి తలుపులు బిగించి చెప్పులేసుకుని కదిలాడు. అప్పటికే వీధిలో భుజాల మీద నాగళ్లతో కొందరు పొలాల నుంచి తిరిగి వస్తున్నారు. ఓసారి ఆకాశం వంక చూశాడు రాజయ్య. అప్పుడే ఒకటి కొట్టాన్రేమో, బొత్తిగా ఈ 3 రోజులకెళ్ళి పొద్దుగూడ తెలుస్తలేదు అనుకున్నాడు. నడక సాగించాడు. రెడ్డిగారి మామిడితోపు దాటేసరికి వెచ్చవెచ్చగా ఉంది ఒళ్ళు. కడుపులో ఆకలి ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే అతనికి గైరమ్మ గుర్తొచ్చింది. ఓ రోజు ఇళ్లలో దీపాలు వెలిగించినప్పుడు గైరమ్మ పరుగు పరుగుని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లోకి వచ్చి రాగానే నాయనా నాయ్యా అంటూ తండ్రిని పిలిచింది. ఏంది గైరమ్మ, నేను ఈడుంటి పెరట్లా అన్నాడు రాజయ్య. వంకర్లు పోయిన ఇనప బొక్కెంలో గేదెకి కుడితి కలుపుతూ. ఎంతసేపటికి గైరమ్మ జవాబివ్వకపోతే పెరడ్లో పశువుల పని చూసుకుంటూనే ఓసారి ఇంటి తలుపులు కేసి చూశాడు. నడిమింట్లో గుంజకు వేలాడుతున్న లాంతరు తాలూకు వెలుగు పెరట్లోకి సాగిపోయి నల్లటి నేల మీద వెలిసిపోయిన ఎర్రటి జంబుకనా పరిచినట్టుంది. రాజయ్య గొడ్లకు గడ్డి తెచ్చివేస్తూ మరోసారి గుమ్మం కేసి చూశాడు. ఆకారం కత్తిరించిన తోలుబొమ్మల గైరమ్మ నించుంది. ఇప్పుడు నేల మీద జంబుకానా లేదు. అక్కడక్కడ 4-5 వెలుగు మొక్కలున్నాయి. ఏంది బిడ్డా అన్నాడు కుడితిలో తడిసిన చేతుల్ని గోళం దగ్గర నీళ్లల్లో కడుక్కుంటూ. గైరమ్మ ఏమీ మాట్లాడలేదు. ఇంట్లోకి కదులుతూ ఏం లేదులేవే అంది. రాజయ్య తలుపు దగ్గర నాళ్లను నేలకు తాటించి ఇంట్లోకి అడుగుపెట్టి పిలిచినవు ఏందంటే ఏం లేదంటవేంది అని అడిగాడు. గా పుల్లిగాడు లేడే, ముత్తాలమ్మ చింతకాడ ఉత్తుత్తిగానే సచ్చిండు. ఏమైందో ఏమో, నేనున్ను లచ్చక్క వస్తా అంటే చూసినాం. నాకు భయమేసి ఇంటికొచ్చిన. లచ్చక్క గౌన్లోని ఇండ్లలా చెప్పనికి పోయింది అంది. గైరమ్మ కళ్ళల్లో భయం కనిపించింది రాజయ్యకి. నెమ్మదిగా కూతురు దగ్గరకొచ్చి తల నిమురుతూ భయమెందుకే బిడ్డా, నేను లేనే అన్నాడు. గైరమ్మ తండ్రికేసి చూసింది. తండ్రి మొహంలో కళ్ళ కింద ముక్కుకు 2 వైపులా ముడతలు కనిపించినాయి. మీసాలు దాదాపు తెల్లబడినాయి. నుదుటి మీద గీతలు 1, 2, 3 అబ్బో ఎన్నో. తండ్రి కళ్ళల్లో ముసల్తనం. పులిగాడు గుర్తు వస్తుంటే చటుక్కున బువ్వ తిన్నావే అని అడిగింది తండ్రిని. ఇంకా లే, రారాదు, ఇద్దరం తింటాం అన్నాడు రాజయ్య లాంతన్ని గుంజనించి తీసి వంటింట్లోకి నడుస్తూ. గైరమ్మ కాళ్ళు కొడుక్కొచ్చి తనకి తండ్రికి సత్తు కంచాల్లో అన్నం పెట్టింది. వడ్డిస్తూ వడ్డిస్తూ తండ్రికేసి చూసింది గైరమ్మ. గజం దూరమైనా లేని లాంతరు వెలుగులో తండ్రి ముసలిమొహం. నాయనా, నాకు పెండ్లి చెయ్యకురాదే అంది ఉన్నట్టుండి. రాజయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకే అని అడిగాడు. అతనికి కూతురున్నట్టుండి తనకి పెళ్ళెందుకు వద్దంటుందో బోధపడలేదు. అక్కలు పెండ్లైనాక
ఎప్పుడన్నా వచ్చినారే, మనమే 2-3 సార్లు పోతిమి అంది గైరమ్మ. రాజయ్య, వాండ్లు రాకపోతే పోయిరి, ఇప్పుడు గాకుంటే వచ్చే ఎండలనన్నా నీకు పెండ్లి చెయ్యకపోతే ఎట్లనే అని అడిగాడు. గైరమ్మ ఇంకేమీ మాట్లాడలేదు, మౌనంగానే అన్నం తిన్నది. తర్వాత తండ్రి 2-3 సార్లు మాట్లాడించినా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. రాజయ్య నులక మంచం ఆరబయట వేసుకుని హాయిగా నిద్రపోయాడు. కాని ఇంట్లో గొంగళి మీద పడుకున్న గైరమ్మకి చాలాసేపటి వరకు నిద్ర పట్టకపోయింది. గైరమ్మకి కళ్ళు మూతలు పడే వరకు పుల్లిగాడి చావు, తండ్రి ముసల్తనము గుర్తొస్తూనే ఉన్నాయి. తర్వాత చలికాలము, సంకురాత్రి ఎండలొచ్చి గైరమ్మకు పెళ్ళైపోయింది. 3 రోజుల ముసురు తర్వాత ఎండ చిటచిటలాడుతోంది. రాజయ్యకి ఆయాసంగా ఉంది. ఒళ్ళంతా చిరచిరలాడుతుంటే ఒక్క క్షణం ఆగాడు. కాలిబాట పక్కన వేప చెట్టు మొదట్లో రాయి మీద చతికిల పడిపోయాడు. నుదుటి మీద నుంచి కారిన చెమట కళ్ళలోకి జారిపడింది. భుజం మీద కండువా చివర్లతో కళ్ళద్దుకుని చుట్టూ చూశాడు. తానెప్పుడు పచ్చకొండ దాటాడు? అప్పుడే ఆమడ నడిచాడు. ఇంకా కొత్తూరు 2 ఆమడుంది. చుట్టూతా అడవి గీబురు గీబురుమంటోంది. తన ఊరు దాటాక 1-2 బండ్లు ఎదురొచ్చినాయి. మళ్లీ లేదు. ఇంత దూరంలో ఒక్క మనిషి తోడు తగల్లేదు. రాజయ్యకి ఎందుకనో ఉన్నట్టుండి తను ఒక్కడే అయిపోయినట్టుగా అనిపించింది. మెదడంతా ఏ ఆలోచన లేకుండా శూన్యంగా ఉంది. తలెత్తి ఆకాశం కేసి చూశాడు. టైం 3 అయింది. ఇంకా 2 ఆమడ అనుకున్నాడు. పడమటి దిక్కుగా కదులుతున్న సూర్యుడు నిండుగా ఎండగా ఉన్నాడు. రాజయ్య చటుక్కున లేచి మళ్లీ నడక సాగించాడు. పోను పోయిన ఎండలకి ఎండిపోయి వచ్చిన తొలకరికి పచ్చపచ్చగా ఉంది అడవి. బాట మరీ ఇరుకైపోయింది. కాళ్ల కింద రాలిపోయిన ఎండాకులు వర్షానికి మెత్తబడి సన్నగా శబ్దం చేస్తున్నాయి. రాజయ్య నడక వేగం పెంచాడు. ఇంకా 2 ఆమడ. పొద్దున్నెప్పుడో ఉడకేసుకున్న కూడు అది సహించలేదు. రాజయ్య కడుపులో ఆకలి సన్నటి నీరసాన్ని రేపుతోంది. నడుస్తున్న కొద్దీ కడుపులో ఆకలి, ఆలోచనల్లో గైరమ్మ. తులమెత్తి బంగారపు గొలుసు మెళ్ళో వేసుకుని బేడెత్తు మంగళసూత్రాలు గుండెల మీద వేలాడుతుంటే 30 రూపాయల జరీ అంచు నేత చీరలో బుట్టబొమ్మలాగున్న కూతుర్ని చూస్తుంటే పెద్ద బిడ్డల్ని అత్తారింటికి పంపినప్పుడు కూడా ఏడవని రాజయ్యకి, పెళ్ళాం పోయినప్పుడు ఏడ్చిన రాజయ్యకి ఏడుపొచ్చింది. గైరమ్మ అని కూతుర్ని గుండెలకి హత్తుకున్నాడు. కడగొట్టు పిల్ల కూడా పెద్దదై పెళ్లి చేసుకుని అత్తారూరు వెళ్ళిపోతుంటే ఎందుకో కళ్ళకి నీళ్లొచ్చినాయి. నాయనా అని తండ్రి గుండెల్లో తల పెట్టుకుని బావురు మంది గైరమ్మ. నేను కూడా నీకు దూరమైతానా? నువ్వొక్కను ఎట్లుంటవే అంది. ఆడపిల్లవైతివి, దూరం కాక ఏమైతావు? నీకు పెండ్లి చేయకుంటే ఊళ్ళో ఊరుకుంటారే బిడ్డా అన్నాడు రాజయ్య. పాండ్రి వర్జం వస్తుంది మళ్ళా అంది గైరమ్మ అత్త సోమమ్మ. అప్పటికే వీధిలో గైరమ్మ మొగుడు పాపయ్య బండెక్కి కూర్చున్నాడు. తండ్రిని విడవలేక బండెక్కింది. బండి కదిలినప్పుడు గైరమ్మకి ఎందుకో దగ్గర ఎవరూ లేక ఊరి చివర ముత్తాలమ్మ చింత కింద దిక్కులేని చావు చచ్చిన పుల్లిగాడు గుర్తుకొచ్చాడు. చివ్వున కళ్ళలోకి నీళ్లు చిమ్మినాయి. దూరంగా తను ఇన్నాళ్ళు పెరిగిన ఇల్లు, ఇంటి ముందు తండ్రి ఒక్కడు ఎండిన ఆముదం చెట్టులా కనిపించాడు. బండిలో ఊరి పొలిమేర వరకు గైరమ్మ బెక్కుతూనే ఉంది. పంటకాలవ సవ్వడి సన్నగా వినబడుతోంది. చుట్టూతా చీకటి. ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల వెనక ఎక్కడున్నాడో తెలియడం లేదు. అక్కడక్కడ మబ్బు లేని చోట్ల చుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊరికి ఎడంవైపు లంబాడీ తండాలోంచి కుక్కలరుపులు వినబడుతున్నాయి. ఎదురుగా ఊళ్ళో అక్కడక్కడ 1-2 దీపాలు మిణుకుమంటున్నాయి. చెప్పులు చేతందుకుని దారికి అడ్డంగా ఉన్న కాలవ దాటాడు. కాళ్ళకి నీళ్లు తడితడిగా తగిలేసరికి రాజయ్యకి ప్రాణం లేచొచ్చినట్టుంది. వంగి దోసిట్లో నీళ్లందుకు ముఖం తడుపుకున్నాడు. కండువాతో మొహాన్నద్దుకుని మళ్లీ చెప్పులు తొడుక్కుని ఊళ్ళోకి కదిలాడు. దారికి 2 పక్కలా వరిమళ్ళు. చల్లటి గాలి మొహాన్ని సాచి కొడుతోంది. చలిగా ఉంది. ఇంక ఊళ్ళోకి వచ్చినట్టే. ఎదురుగా మర్రి కింద కచ్చేరీ సావిట్లో ఎవరో లాంతరు వెలుగులో 5-6 మనుషులు కూర్చున్నారు. రాజయ్య అక్కడి నుంచి వస్తుంటే అందులో ఒకరు ఎవరు అని అడిగాడు.
రాజయ్య క్షణం ఆగి కొంచెం సావిడికి దగ్గరగా నడిచాడు. ఎవలారు? పెంటయ్యా? సావిట్లో లాంతరికి ఎదురుగా కూర్చున్న మనిషి అడిగాడు. కాదయ్యా, నేను బేర్వాడ నుంచొస్తున్న పాపయ్య మామను అన్నాడు రాజయ్య. ఆహా అన్నారక్కడ కూర్చున్నవాళ్లు. మంచిగున్నావా అని అడిగాడు. మంచిగున్నా అనేసి కూతురింటివైపు నడిచాడు రాజయ్య. ఊరంతా అప్పుడప్పుడే నిద్రపోతోంది. కరణం ఇంట్లో, కోమటింట్లో, సాయిబు గారింట్లో మటుకు తెరిచిన గుమ్మాల్లోంచి లాంతర్ల వెలుగులు వీధిలోకి చారలు చారలుగా కట్లపాము ఒంటి మీద గీతల్లాగున్నాయి. కాపువారి సందులోకి తిరగలేదు. అదిగో ఆ మూడో ఇల్లే గైరమ్మిల్లు. రాజయ్య మెట్లెక్కి తలుపు తట్టాడు. ఆ ఇంటి తలుపులు ముద్దు చెక్కతో లావుగా బలంగా ఉన్నాయి. రాజయ్య పిలుపు ఇంట్లోకి వినిపించినట్టుగా ఎవరూ వచ్చిన సందడవలేదు. మళ్ళీ గొళ్ళెంచప్పుడు చేశాడు. ఆ అని ఓ ఆడగొంతు వినిపించింది. రాజయ్య తల కట్టుకున్న కండువాని భుజం మీదకు జార్చాడు. ఇంతలో తలుపు తెరుచుకుంది. ఎదురుగా చేతిలో లాంతర్తో కూతురు గైరమ్మ. రాజయ్య కళ్ళు ఒక్కసారిగా వెలిగి చూపుకి ఏమీ కనిపించలేదు. కళ్ళలోకి సూదులు పొడుచుకున్నట్లయి కళ్ళు చిట్లించుకుని నేం బిడ్డా అన్నాడు. నువ్వానే? రారా అంది గైరమ్మ లోపలికి నడుస్తూ. తలుపు నుంచి ఇంటి వరకు వేగంగా కొట్టుకుంటున్న గుండెతో అడుగులు లెక్కపెట్టాడు. 20-30 గజాల లోగిలి. చుట్టూత చీకట్లో కానీ కనిపించకుండా మూసిపోయిన తెల్లటి నిలువెత్తు గోడలు. అరుగు మీద మెట్ల పక్కన మంచంలో పాపయ్య తండ్రి చుట్ట కాల్చుకుంటున్నాడు. నువ్వనే రాజయ్య, రారా అన్నాడు ఆయన చుట్టని పక్కకి విసిరి తుపుక్కున ఊస్తూ. ఇంతలో గైరమ్మ అత్త సోమమ్మ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఇప్పుడే నానాయ రాక అని అడిగింది. ఇప్పుడే వస్తానా అన్నాడు రాజయ్య. అన్నం తింటావే లేక అల్లుడొచ్చినాక తింటావా అని అడిగింది గైరమ్మ. ఇప్పుడొద్దులే, పాపయ్య వచ్చినాకనే తింటా అన్నాడు రాజయ్య. గైరమ్మ మారు ఏమీ మాట్లాడలేదు. మంచంలో అటు తిరిగి పడుకున్నాడు. సోమమ్మ లోపలికి పోయింది. గైరమ్మ అరుగు మెట్లకు రెండో వైపు మంచం వాల్చింది. తలాపుకు ఏమన్నా ఇయ్యమన్నావా అంది. ఎందుకొద్దులే అని మంచం మీద కూర్చున్నాడు రాజయ్య. రాజయ్య ఊళ్ళోకి వచ్చినప్పుడన్నంత ఉత్సాహంగా ఇప్పుడు లేడు. ఇంట్లో అందరూ తప్పనిసరి మాట్లాడినట్టుగా ఉంది. గైరమ్మ ఇంట్లోకి వెడుతూ అరుగు మీదున్న లాంతర్ని తీసుకుపోయింది. రాజయ్య చుట్టూతా మళ్లీ చీకటి. నెమ్మదిగా మంచంలోకి వాలాడు. కాళ్ళు పీకుతున్నట్టుగా ఉంది. మంచం పట్టెల మీద పిక్కలుండేలా కాళ్ళని బయటికి పెట్టి వెల్లకితలా పడుకున్నాడు. ఇంకా మబ్బుల్లో చంద్రుని జాడలేదు. ఇందాకటికన్నా మబ్బులు లేని చోట్ల చుక్కలెక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి చలిగాలి మొదలైంది. వీధిలోనూ ఊళ్ళోనూ కుక్కలు మరుగుతున్నాయి. ఊళ్ళో చీకటి కీచురాళ్ల సంగీతానికి దరువేస్తోంది. రాజయ్య మనసులో లేదు. విషయం ఎలా అడగాలో తెలియటం లేదు. అల్లుడొచ్చేలా ఉంది. అతనొచ్చేలోగానే అడగాల్సిన విషయం ఎలా మొదలెట్టాలో నిర్ణయించుకోవాలి. కానీ కొసాముడి తెలియటం లేదు. ఇంతలో తలుపు తట్టిన శబ్దం. రాజయ్య చటుక్కున మంచంలోంచి లేచాడు. గబగబా వెళ్లి తలుపు తీశాడు. చీకట్లో సరిగా గుర్తుపట్టలేదు. వచ్చినతను తన అల్లుడు పాపయ్య మటుకు కాదు. ఎవరు అని అడిగాడు రాజయ్య. నేను కొడన్ని. పాపయ్య ఉన్నాడా? మా దొర ముత్రాసాయిని పిలుస్తాండు అన్నాడు వచ్చినవాడు. ఇంట్లో లేడు, వచ్చినాక చెప్తలే అన్నాడు రాజయ్య. కొండడెళ్ళిపోయాడు. రాజయ్య తలుపేసి వస్తుంటే ఇంటి గుమ్మంలో సోమమ్మ లాంతర్తో నిలబడింది. ఎవరన్నా వచ్చింది అని అడిగింది. ముత్రాసాయన పాపయ్యను పిలిపించాడు. నెమ్మదిగా వచ్చి మంచంలో కూర్చుంటూ జవాబిచ్చాడు. రాజయ్యకు ఉన్నట్టుండి ఆకలి గుర్తొచ్చింది. పొద్దున ఆరని ఆకలి, బయట మూడామడ నడిచిన నిస్సత్తువ, ఇవేవీ కాకుండా తన గుండెల్లో అల్లుడు రేపిన మంటలు. రాజయ్యకు నీరసం వచ్చింది. మంచం మీద కూర్చున్నాడన్న మాటే గాని కళ్ళు తిరుగుతున్నట్టు, గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. నెమ్మదిగా మంచంలోకి జారి పడుకున్నాడు. క్షణంసేపు కళ్ళు మూసుకుని గుండెని శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుందికి ప్రయత్నించాడు. అవునవును, నువ్విట్ల మహారాజు లెక్క పొద్దస్తమానం పండుకో, కొడుకేమో అట్ట సావని అంటూ మొగుణ్ణి దులిపేస్తోంది సోమమ్మ. ఆయన పెళ్ళా మాటలు లక్ష్యపెట్టనట్టుగా కదలకుండా పడుకునే ఉన్నాడు. రాజయ్య తల తిప్పి సోమమ్మ కేసి చూశాడు. ఆమె ఇంకేమీ చేయలేనట్టుగా సావని సావని
మూత్రాశవంతోని కూడా తిట్లు తినాలంటే నువ్వు మటుకే చేస్తావులే, ఇంత పుటక పుట్టి అవ్వా మూత్రాశవంతోని కాపోడు మాటలు పడాల్సొచ్చే అని గొణుక్కుంటూ లాంతర్తో సహా లోపలికెళ్ళిపోయింది. రాజయ్య గుండెలో గుండె లేదు. చూస్తే ఇప్పుడప్పుడే అల్లుడొచ్చేలా కనిపించలేదు. ఆకాశంలో చీకటి రెండో జాములోకి నడుస్తోంది. రాజయ్య ఇంక కూర్చోలేకపోయాడు. లేచి నెమ్మదిగా ఇంట్లోకి నడిచాడు. వంటింట్లో సోమమ్మ పొయ్యి ముందరుంది. దొడ్డి తలుపులోంచి పెరట్లోకి నడిచాడు. అక్కడ గైరమ్మ చూరుకు తగిలించిన లాంతర్ వెలుగులో గేదె పాలు పిండుతోంది. ఓవైపు గుండెలు అదురుతుంటే నెమ్మదిగా అడుగులు వేసి వేయనట్టుగా కూతురు పక్కకెళ్ళి నించున్నాడు. క్షణంసేపు నీడలో కరిగిపోయి తేరుకుని పక్కకి తిరిగి చూసింది గైరమ్మ. రాయే రా, చూడడానికే చిన్న కొంప, చిన్న సంసారం, గని ఎప్పుడు చూసినా చేతి నిండా పనే అంది గైరమ్మ పాలు పితుకుతూనే. రాజయ్యకి వెంటనే గొంతు పెగల్లేదు. అడగాలనుకున్నాడు. కానీ అలాగే నిలబడిపోయాడు. గైరమ్మే చెప్పుకుపోతోంది. మావున్నాడెందుకు, ఏం పనిచెయ్యడు, అన్నీ నీ అల్లుడే చూసుకోవాలే, ఇంట్లో పెత్తనం అంతా అత్తదే, గాని మంచిదేలే, నన్ను బాగానే చూస్తది, కొడుకంటే ప్రేమే. రాజయ్యకి గైరమ్మ మాటలేవీ వినిపించడం లేదు. అతనికి గైరమ్మ ఇది వరలో అన్న మాటలే వినబడుతున్నాయి. నాయనా, నాకు పెండ్లి చెయ్యకురాదే, అయ్యా నాకు పెండ్లి చెయ్యకురాదే. రాజయ్యకి కన్నీళ్ళొచ్చినాయి. గైరమ్మ తండ్రిని గమనించకుండానే, సూడ్రాదుగా మూత్రాసౌంతాన బాకీ తీసుకున్నారంట, 6 ఏలా పాలా లేకుండా పైసలు అడుగుతాండు, ఉన్న అప్పులన్నీ తీర్చాలంటే 2 ఎకరాలన్నా అమ్మొచ్చేట్టున్నది, ఇవన్నీ నీ అల్లుడే చూసుకోవాలే అంటున్నది. రాజయ్యకి కడుపులో ఆకలి సెగలు కక్కుతోంది. తప్పదు, అడగాలి. కడుపులో ఆకలి తల్లి పేగుని మెలికలు తిప్పుతోంది. బిడ్డా అన్నాడు. ఆ పిలుపు అతని గొంతులోనే ఉండిపోయింది. నాలుక పిడచగట్టుకుపోయింది. గైరమ్మ అన్నాడు కొంచెం హెచ్చు స్థాయిలో. గైరమ్మ చటుక్కున తలెత్తి తండ్రిని చూసింది. తండ్రి ఎందుకలా గొంతు చించి అరిచాడో తెలియలేదు. ఏందే అని అడిగింది. రాజయ్యకి మాటలు దొరకలేదు. ఎడం చేత్తో గుంజను పట్టుకుని నెమ్మదిగా కిందకి జారి గైరమ్మ పక్కనే గొంతు కూర్చున్నాడు. పొలం అప్పలయ్యకు ఇచ్చిండంట్రా. గైరమ్మ తండ్రి ప్రశ్న విని కొంచెం తడబడింది. వెంటనే జవాబివ్వకుండానే పాలు పితుకుతుంటే రాజయ్యే మళ్ళీ, నాకిప్పుడెవరున్నరే, ఒక్కన్నే గదే, ఇది వరకెప్పుడన్నా ఎవనితానన్న పని చేసినానే, పొలం నేనే చేసి ఇస్తానన్నగాదే, ఇంకోనికిచ్చేది నాకిస్తే నేను కాదన్నానే బిడ్డ, అల్లుంతో ఆనాడే చెప్పలేదు, అప్పుడు ఒప్పుకుని అని ఇప్పుడిట్లా చేస్తే. రాజయ్యకిక గొంతు పెగల్లేదు. తల వంచుకున్నాడు. పాలచెంబుని పక్కకి పెట్టి తండ్రికేసి చూసింది గైరమ్మ. నేనేం చెయ్యనే నాయనా, నీ అల్లుడు నాతోని చెప్పే అప్పలయ్యకిచ్చిండు అంది. రాజయ్య కోపం వచ్చింది. అదేంటే, నువ్వెట్లా ఒప్పుకుంటివి, ఇంతకాలానికి నేను ఇంకోని కింద పనిచేసి పొట్ట నింపుకొమ్మంటావే, అదేందో ఆ కౌలుకిచ్చేదేందో నాకే ఇయ్యరాదండి అన్నాడు విసురుగా. గైరమ్మ వెంటనే, నువ్వట్ల కోపం తెచ్చుకుంటే ఎట్లనే నాయనా, రోజులు చూడరాదు ఎట్లా మండుతున్నాయో, అన్నీ పిరమేపాయే, రోజు రోజుకి కష్టాలు పెరుగుతాండే, ఎవరి కష్టాలు వాళ్ళయి అంది. రాజయ్యకి తన కూతురు ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఆశ్చర్యంగానూ అర్థం కాక కూతురికేసి వెర్రిగా చూశాడు. ఒక్క మాటనే నాయనా, పొలం తెలిసినోళ్ళకిస్తే మాట కరాకండిగా ఉండలేంగదే, అదే తెల్వనోనికిస్తే అటైనా నిలదీసి మాట్లాడొచ్చు అంది గైరమ్మ పొడిపొడిగా. రాజయ్యకి గుండె పగిలింది. అయిపోయింది అనుకున్నాడు. కూతుర్ని ఇంకే అడగాలో తెలియటం లేదు. మెదడు చిట్లిపోయింది. ఏడుపొచ్చింది. మెల్లిగా లేచి నిలబడ్డాడు. గైరమ్మ కూడా పాలచెంబు తీసుకుని లేచింది. ఆకలేస్తలేదే, రారాదు, అన్నం పెడతా, నీ అల్లుడు ఎప్పుడొస్తాడో రా అంటూ లాంతరు పట్టుకుని ఇంట్లోకి పోయింది. రాజయ్యకి ఇప్పుడు ఆకలి లేదు, కూతురు లేదు. అతనికి ఆ రోజు పులిగాడి చావు గురించి చెప్పడం గుర్తొచ్చింది. నెమ్మదిగా వీధిలోకి చీకట్లోకి నడిచాడు రాజయ్య. కథ సమాప్తం.